దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు అద్భుతమైన లోకానికి జ్ఞానమనే భాస్కరుణ్ణి ఉదయింపచేసిన రోజు. వైశాఖ మాసపు శుక్లపక్ష పంచమి ఆర్ద్రా తిరునక్షత్రం. ఈనాడు 1009 సంవత్సరాలకి పూర్వం ఈ భూమిని పావనం చేస్తూ భూమాత పులకించేట్టుగా అద్భుతమైనటువంటి తన సుకుమారమైన పాదాన్ని ఈ తల్లి ఒడిలో రామానుజులు మోపిన రోజు. మహానుభావులు ఎప్పుడు కూడా లోకాన్ని ఉద్ధరించడం కోసం అవతరిస్తూ ఉంటారు. అయితే అది వారి చేసినటువంటి క్రియాకలాపాలను బట్టి, వారు లోకానికి అందించినటువంటి విజ్ఞాన విలువలని బట్టి వారిని మనం మహానుభావులుగా గుర్తిస్తాం. ఏ యోగ్యత వారిలో మనకి అధికంగా కనిపిస్తే వారిని ఆయా అంశ సంభూతులు అని మనం ఆరాధన చేసుకుంటాం. మనిషికి మార్గదర్శకుడైన ఒక గురువు లేనిదే జీవితము విలువ కలిగినది కాదు. గురువు చేసే పని మనకి తెలియవలసినటువంటి అర్థాలని తెలియచేసి అవసరమైనప్పుడు దండన విధించి అయినప్పటికీ మన మంచి మార్గంలో పెట్టగలిగే వ్యక్తి అయి ఉండాలి. వారినే మనం గురువులు అని అంటాం. జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏనా అని మన వాళ్ళు గురువుల్ని గురించి స్తోత్రం చేస్తూ మనలో ఉండే చీకట్లని తొలగించడం కోసం వారు జ్ఞానం అనేటటువంటి ఒక కాటుకని మనకి పూసి తద్వారా మన కంటికి ఉండే దోషములని తొలగించి చూడవలసిన వస్తువులని సవ్యంగా చూడగలిగేటట్టు తీర్చిదిద్దుతారు. వస్తువులున్నా, చూడ్డానికి కన్నున్నా, వెలుతురున్నా, కంటికి దోషం ఉన్నప్పుడు వస్తువు యొక్క వాస్తవ స్వరూపం మనకి తెలియదు.
వెలుతురుండడం ఎంత అవసరమో ఒక వస్తు సాక్షాత్కారానికి, ఆ వెలుతురులో వస్తువుని యథాతథంగా చూడగలిగేటటువంటి చూపు కూడా అంత అవసరం. గురువు మానవ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడూను శూన్యంగా ఉండేటటువంటి ఒక కాగితం లాంటి జీవితం మీద జ్ఞానం అనే ఒక అందమైనటువంటి చిత్రాన్ని లిఖించి దీనికి విలువ కట్టలేనంత గుర్తింపు లోకంలో కలిగేటట్టు చేయగలిగే మహనీయుడు గురువు. పనికిరాని రాతిగా ఉండేటటువంటి ఈ మానవుడి యొక్క హృదయాన్ని ఒక శిల్పి రాతిలో ఉండేటటువంటి వ్యర్థాలని ఒక్కొక్కటి తొలగించి అందులో దాగి ఉండే ఒక అతిలోక సుందరమైనటువంటి శిల్పాన్ని బయటికి తీయగలిగినట్లుగా గురువు మనలో ఉండేటటువంటి అజ్ఞానాలని, మనకి తెలియని ఎన్నెన్నో అంశాలను మనకి తెలియచెప్పడం అనేటటువంటి ఒక క్రియాకలాపం ద్వారా బయటికి తీసి లోకమంతా గుర్తించగలిగేటటువంటి ఒక మహోన్నతులుగా మనని తీర్చిదిద్దేటటువంటి మహనీయులు ఆచార్యులు. అంటే వారు 3 పనులు చేస్తారు అని మనకి శాస్త్రం చెబుతోంది, వారి ఆచరణ మనకి చూపిస్తోంది. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయతి స్వయం ఆచరతే. ఈ 3 పనులు చేయడం ద్వారా ఆచార్యుడు అనే పేరు వారికి వస్తుంది. ఏం చేస్తారు? మొదట ఒక మేఘం క్రింద ఉండేటటువంటి రకరకాల మాలిన్యాలతోటి కూడుకుండే నీటిని ఆవిరిగా మార్చి పైకి తీసుకొని మేఘంగా మార్చి శుద్ధమైనటువంటి జలాన్ని తనలో నింపుకుని మన దాకా వచ్చి మనకి వర్షించి మన దాహాన్ని తీర్చి ప్రాణాన్ని పోషించినట్టుగా ఆచార్యుడనేటటువంటి మేఘం మొట్టమొదట ఆచినోతి శాస్త్రార్థం. శాస్త్రం అనే ఒక మహా జలాశయంలోంచి, ఒక సాగరంలోంచి అందాం, శాస్త్రం అనే ఒక సాగరంలోంచి ఆచినోతి, ఏది మన జీవితానికి ప్రాణాన్ని పోస్తుందో, మన జ్ఞానానికి ఉనికిని కలిగిస్తుందో అట్లాంటి అర్థాలని ఆచినోతి మొదట తాను గ్రహిస్తుంది. తన లోపల పూర్తిగా నిండితే లోకానికి నిండుగా జలాన్ని ఇవ్వగలుగుతుంది కదా మేఘం. అలాగా ఆచార్యులు మొదట తమ లోపల పూర్తిగా నింపుకుంటారు ఆచినోతి. అయితే నింపుకున్నది కేవలం తాము అనుభవించడం కోసమో తమ యొక్క ఆత్మసుఖం కోసమనో అని భావించేవాడు ఆచార్యుడు కాడు. ఆచారే స్థాపయతి. మేఘం తన నిండా నీళ్లు నింపుకుంటే ప్రయోజనం ఏమిటి కనుక దానిని అంబువాహము అని అంటారు. అప్పుడు అంటే నీళ్లను మోసుకు తిరుగుతోంది కానీ ఏం ప్రయోజనం లేదు, ఎవరికి ఉపయోగపడదు. అది మేఘము కావాలి, మిఘసేచనే, అది నీటిని వర్షిస్తూ మనకు ఉపకారం చేయాలి కదా. అట్లాగా ఆచార్యుడు అనేవాడు ఆచారే స్థాపయతి. ఎక్కడెక్కడ లోకంలో ఎవరెవరికి అవసరమో గమనించి వారికి దానిని అందించగలిగిన ఉదార ప్రవృత్తి కలవాడు కావాలి. అందించడంతో చాలదు, ఏదేది లోకంలో ఆచరించడానికి యోగ్యమో అని తాను అందిస్తాడో దానిని తాను కూడా ఆచరించేవాడు కావాలి. స్వయం ఆచరతే. ఇవన్నీ చేస్తే అంటే ఈ 3 ఉంటే వాడు ఆచార్య ఇది అభిధీయతే అంటుంది మనకి శాస్త్రం. ఈ 3 చేయగలిగేటటువంటి మహనీయుల్ని మనం లోకంలో మనకి మార్గదర్శకులుగా స్వీకరిస్తాం. అయితే ఇలాంటి మహనీయులు
ఒక 4 కారణాల చేత మనకి వారు జ్ఞానాన్ని వితరణ చేస్తారు అని అంటుంటారు. ఆచార్యులని సాధారణంగా గోవులతో పోలుస్తారు. గోవు 4 పొదుగుల ద్వారా మనకి క్షీరధారలని స్రవిస్తుంది, మన దేహ పోషణ కలిగిస్తుంది. ఆచార్యులు 4 కారణాల ద్వారా జ్ఞానం అనే ధారలతోటి ఆత్మపోషణ కలిగిస్తారు. వారు కూడా గో అంటే వాక్కులని అర్థం. ఈ వాక్కులనేటటువంటి వాటిని కలిగిన వ్యక్తులుగా వారు మనకి 4 కారణాలు ఉండొచ్చు, లేదా 4 కారణాలు ఏ ఒక కారణమైనా ఉండొచ్చు. ఏమిటా 4 కారణాలు అని అంటే, మొట్టమొదట ఎవరైనా ఒకరు తమని ఆశ్రయించి నాకు ఇది కావాలి అని ప్రార్థన చేస్తే అలాంటి వ్యక్తిని పరిశీలన చేసి నా సంవత్సర వాసినే బ్రూయాత్ ఓ నియమం ఉంది శాస్త్రంలో. కనీసం 1 సంవత్సర కాలమైనా ఆ వ్యక్తిని పరిశీలన చేయకుండా కావలసిన తత్వార్థాన్ని చెప్పకూడదు. ఎందుకని అంటే ఆ వ్యక్తి ఏదో వస్తే వచ్చే పోతే పోయే అని అడుగుతున్నాడా, నిజంగా దాని యందు నిష్ఠ ఉండి ఇది కావాలి అనే పట్టుదలతోటి కోరుతున్నాడా, ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్న దానిని, తానిచ్చిన దానిని ఆ వ్యక్తి సవ్యంగా వాడగలడా, దాన్ని సక్రమంగా వినియోగించగలడా. ఏదైనా ఒక యోగ్యమైనటువంటి ఒక ఆయుధాన్ని ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి విచక్షణారహితంగా వాడే మనస్తత్వమా, లేదా ఆలోచన చేసి అవసరమైతేనే వాడగలిగేటటువంటి వ్యక్తిత్వమా, ఇది తెలిసిన తర్వాత కదా ఆ వ్యక్తికి ఒక ఆయుధాన్ని ఇవ్వాలి. అలా కనుక కాకపోతే ఆ శస్త్రాన్ని తన యొక్క స్వరూపాన్ని పాడు చేసుకోవడానికో ఇతరుల స్వరూపాన్ని పాడు చేయడానికో ఆ వ్యక్తి వాడచ్చు. అంచేత ఆయుధాన్ని ఇచ్చేటప్పుడు, ఒక శస్త్రాన్ని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనించి ఎట్లా ఇవ్వాలో, శాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు కూడా అట్లానే గమనించి యోగ్యత కల వ్యక్తికి ఇవ్వాలి. ఇది సామాన్యమైనటువంటి. మరికొందరు శిష్యుడి యొక్క దీన దశని చూసి ఇతనికి తప్పకుండా ఇవ్వాలి అని కారుణ్యంతో అందించేటటువంటి వాళ్ళు కొందరుంటారు. కానీ ఈ 3 రకాల కంటే 4వ రకానికి సంబంధించినటువంటి మహనీయులు కొందరుంటారు. ఉత్తమ కోటికి చెందినటువంటి ఆచార్యులు అని అంటారు. అవతల వాడికి అడగాలని తెలియదు, వాడుచ్చి ఏమి ప్రార్థన చేయడు, కానీ వాని దశని చూసి తనలో కలిగినటువంటి కృప మాత్రమే ప్రధాన కారణంగా, కృపా మాత్ర ప్రసన్నత వారిలో కలగడం చేత ఆవల వ్యక్తికి అందించకుండా ఉండలేక, సమయానికి పాలు తీసుకోకపోతే ఆవులు చూడండి అరుస్తాయి, గడ్డి పెట్టకపోతే అరవవు, నీరు పెట్టకపోతే అరవవు. కానీ తాము ఇవ్వవలసినటువంటి క్షీరాలని సమయానికి వాళ్ళు తీసుకోకపోతే అవి అయ్యో తీసుకోండి 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 అని అన్నట్టుగా ఎట్లాగైతే అవి ఆర్తితోటి ఇస్తాయో అట్లాగా కేవలం తమలో ఉండేటటువంటి కృపామాత్రం చేత ఆవల వ్యక్తులకి ఇది ఇవ్వకుండా ఉండలేక ఇవ్వాలనే తపనతోటి ఇచ్చే ఆచార్యులు కొందరుంటారు లోకంలో. వాళ్ళు ఉచ్చకోటికి చెందినటువంటి ఆచార్యులు అని అంటారు. కృపామాత్ర ప్రసన్న ఆచార్యులు అని అంటారు. అలాంటి 4 రకాలు 4 కారణాల చేత ఇచ్చేటువంటి ఆచార్యులు ఉంటారు లోకంలో. రామానుజాచార్య స్వామి ఉచ్చకోటికి చెందినటువంటి మహా ఆచార్యులు. వారు ఎవరు అడిగినా అడగకపోయినా లోకం తరించడమే తన లక్ష్యం అన్నట్టుగా గోపురమెక్కి మంత్రాన్ని లోకానికి వెదజల్లినటువంటి మహనీయులు అని మనకి చరిత్ర చెప్తోంది. లోకంలో దళితులుగా, దీనులుగా,
తాడితులుగా, పీడితులుగా, రకరకాలుగా నిర్లక్ష్యానికి గురి అయ్యి పరితపిస్తూ ఉండేటటువంటి ఎందరో ప్రాణికోటికి సమాజంలోకి సామాన్యులుగా రాగలిగే అదృష్టాన్ని, ఒక అవకాశాన్ని కలిగించి వారికి కూడా మంత్రార్థ జ్ఞానాన్ని ప్రసాదించి అసలు సమాజంలోకే రాకూడదు అని ఉండేటటువంటి ఆ వ్యక్తులకందరికీ తామే స్వయంగా ఆలయపు ద్వారాలని తెరిపించి తమతో ఆలయంలోకి తీసుకొని వెళ్ళి స్వామి దర్శనాన్ని చేసుకునేటువంటి అదృష్టాన్ని కలిగించిన పరమ ఉదారులు ఆచార్య మేఘము భగవద్ రామానుజ ఆచార్యులు. ఇది ఈవేళ కాదు, 1000 సంవత్సరాలకి పూర్వం వారు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు సంఘంలో, సమాజంలో చేసేటువంటి వాళ్ళు కొందరు ఉన్నా, అలాంటి వారిని చూసినటువంటి మిగతా సామాజికులు వారిని రకరకాలుగా హింసించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, దండించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రామానుజుల వారిలో ఉండేటటువంటి ఒక యోగ్యత, ఒక గొప్పతనం ఏంటంటే, తాము చేసినటువంటి కార్యాన్ని ఎవరెవరైతే తగదు అని అనుకున్నారో వారే అంగీకరించి రామానుజుల వారిని ఆరాధించేటట్లుగా చేసుకోగలిగారు. ఇది రామానుజుల వారిలో ఉండేటువంటి ఒక యోగ్యత, ఒక గొప్పతనం. ఇది వారికి చిన్నప్పటి నుంచి ఏర్పడ్డటువంటి ఒక అభ్యాసం. ఇది ఉగ్గుపాలతో నేర్పిన విద్య అని అంటుంటారే, రామానుజుల వారికి చిన్నప్పటి నుంచి అట్లాంటి ఒక యోగ్యత ఉంది అని వారి చరిత్ర మనకి చెబుతోంది. అందుకోసమనే వారు లోకానికి సమతా స్ఫూర్తిని ప్రసాదించగలిగారు. సమాజంలో ఒక్క వర్గమే ఎప్పుడు కూడా మనడం అనేటటువంటిది శ్రేయస్కరమైనది కాదు. సమాజం అనేది అందరికీ కూడా అనువైనటువంటి స్థానము. చేత అందరూ ఇక్కడ ఉండాలి అనుకున్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండాలంటే కలయిక తేగలిగేటటువంటి ప్రేమ భావన కావాలి. ప్రేమ భావన ఏర్పడాలంటే బాంధవ్యం తెలియాలి. నా బంధువైతే ప్రేమిస్తా, ప్రేమించిన వాడికి నేను హాని కలిగించను, వాడికి ఏదైనా ఉపకారం చేయాలి అని అనుకుంటా. అందుచేత ప్రేమని కలిగించాలి, ప్రేమకి ఆధారమైనటువంటి బాంధవ్యాన్ని తెలపాలి. ఆ బాంధవ్యం కూడా తాత్కాలికం కాకూడదు, శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది కావాలి. అట్లాంటి బాంధవ్యం మనందరికీ, ప్రపంచంలో అందరికీ ఒక్క ద్వారా ఉన్నది, అదే భగవంతుడు. భగవద్గీతలో 9వ అధ్యాయంలో భగవంతుడు చెప్పుకున్నాడు, పితాహమస్య జగతః మాతా ధాతా పితామహ. నేను ఈ ప్రపంచానికి అంతటికీ కూడా బంధువుని. సమోహం సర్వభూతేషు, అందరియందు సమభావంతో నేనుంటా. సుహృదం మాం సర్వభూతానాం జ్ఞాత్వా శాంతిముచ్యతి. నేను అందరికీ సుహృత్తుని, అంటే మంచి హృదయం కలవాడిని. ఎవరిని నేను ద్వేషించను, నమే ద్వేష్యోస్తి. నాకెవ్వడూ ద్వేష్యుడు కాదు. నేను అందరినీ సమానంగా చూస్తా. అందరి యొక్క మనస్సుని, అందరి యొక్క బాగుని నేను కోరుతా. అందరి లోపల నేనుంటా. అందరి బాగు నేను కోరుతాను కనుక ఎవరెవరికి ఏదేది తగునో అలాంటి దాన్ని వారికి నేనే ప్రసాదిస్తా. ఇది భగవంతుడు చెప్పుకున్నాడే. కానీ అది మనందరి దాకా రావాలి కదా. దాన్ని మనందరికీ అందించాలనే తపన చెంది ఆ భగవంతుడి యొక్క మంత్రాన్ని గోపురమెక్కి అందరినీ పిలిచి అందరికీ కూడా భూరిదానం చేసినటువంటి మహనీయుడు భగవద్ రామానుజ ఆచార్య స్వామి. 1000 సంవత్సరాలకి పూర్వం సమాజంలో ఇలాంటిది ఒకటి ఉంటుంది అని కూడా ఊహించ అలవి కాని ఆ రోజుల్లో ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పడమే కాదు, ఆ చెప్పిన దానిని సమాజం అంగీకరించగలిగేటట్లుగా చేయడం ప్రధానం.
కొంతమంది పాశ్చాత్య పండితుల యొక్క స్థితిని మనం వింటూ ఉంటాం. వారు ఏదైనా ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక సూచన చేస్తే దానికి వారికి అందినటువంటి ఒక బహుమతి శిరచ్ఛేదము, బహిష్కారము. ఇలాంటివి మనం ఎన్నో చరిత్రలు వింటుంటాం. సోక్రటీస్ లాంటి వాళ్ళకి జరిగినటువంటి స్థితిని. కానీ రామానుజాచార్యుల వారు ఆ రోజులు అంటే 1000 సంవత్సరాలకి పూర్వం తాము చెప్పదలుచుకున్నటువంటి సమతా స్ఫూర్తిని, సిద్ధాంతాన్ని లోకానికి చాటి చెప్పడంతో పాటు దీనిని అమలుపరచవలసినటువంటి పరిపాలకులకు కూడా దాని మీద స్పష్టత కలిగేటట్టు చేయగలిగారు. పాలకులు ఒక్కరికి కలిగితే చాలదు కదా, పండితులకు కూడా కలగాలి. అప్పుడే కదా అది అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. చేత పండితులకు కూడా దీని మీద ఒక అవగాహన కలగగలిగేటట్లుగా చేయగలిగారు. పాలకులకి చెయ్యాలంటే ప్రజాబలం చేత చేయాలి, పండితులకి చెయ్యాలంటే విజ్ఞానం చేత చెయ్యాలి, అధికారుల ద్వారా కూడా దానిని అమలుపరిచేటట్లుగా చెయ్యగలగాలి. కనుక ఆధికారికమైనటువంటి స్థితిని కూడా సవరించాలి. ఇలాగా ఇటు ఆధికారిక వ్యవస్థ, అటు పరిపాలక వ్యవస్థ, ఇటు పండిత వ్యవస్థ, ఇందరికీ కూడా తాము చెప్పినటువంటి విషయంలో తాము అందించినటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించగలిగేటటువంటి ఒక సమాన ఆలోచన ధోరణిని కలిగించి సమాజాన్ని ఒక అద్భుతమైనటువంటి స్థితిలోకి తేగలిగినటువంటి మహనీయులు రామానుజ ఆచార్య స్వామి. ఇది 1000 సంవత్సరాలకి పూర్వం జరిగింది. వారి తర్వాత అది సుమారుగా ఒక 600-700 సంవత్సరాల కాలం అతి విస్తృతంగా దేశమంతా కూడా వ్యాపించింది. కానీ తర్వాత వైదేశికమైనటువంటి దాడుల ప్రభావంగా ఈ దేశాన్ని ఆక్రమించినటువంటి ఒక పరజాతీయుల యొక్క ప్రభావం చేత అది కొంత అణచబడినప్పటికీ కూడా ఆ పరిమళం ఈ సమాజంలో తొలగిపోకుండా ఇప్పటిదాకా చక్కగా కొనసాగుతూ వస్తోంది. ఎన్ని రకాల ఒత్తిడులు దీని మీద ఏర్పడ్డా రామానుజులు అందించినటువంటి ఒక తాత్విక ధోరణి, రామానుజులు అందించినటువంటి సామాజిక జీవన విధానం, రామానుజులు అందించినటువంటి సమతా స్ఫూర్తి, ఇన్ని రకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా అది నశించిపోకుండా ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది సమాజంలో. ఈనాటికి వారందించినటువంటి ఆ సమతా స్ఫూర్తి యొక్క అవగాహన కలిగితే మాత్రమే సమాజంలో ఈవేళ మనం చూసేటటువంటి రకరకాల వ్యాధులు, రకరకాల ఈర్ష్య, అసూయ, రోషాది దోషాలు ఇవన్నీ కూడా తొలగి సమాజం ఆనందంలోకి వెళ్ళగలుగుతుంది, ఆనందమయమైనటువంటి జీవితాన్ని అందించగలుగుతుంది, ద్వేషరహితమైనటువంటి ఒక సమాజాన్ని అందించగలుగుతుంది. రామానుజులు ఆనాడు చేసినటువంటి మహత్ కార్యం అది. అయితే దానికి వారి యొక్క చిన్నప్పటి నుంచి జరిగిన కృత్యాలను మనం గమనిస్తే వారు ఎటువంటి మేధా సంపద కలిగినటువంటి మహనీయులు. మొట్టమొదటి వ్యక్తిలో మేధా సంపద కావాలి. రెండవది పండితులైనటువంటి పెద్దలని ఒప్పించగలగాలి, తాను చెప్పేటటువంటిది సరి అనేటటువంటి రీతిలో. ఆ తర్వాత ఎవరైతే తనకి గురువులుగా ఉంటారో అలాంటి గురువులకి కూడా ఇతడు చెప్పినది మంచిది, మనకు కూడా ఆచరించతగినది అనిపించగలిగే వారి మమతని ఆర్జించగలగాలి. పరిపాలకుల్లో కూడా ఈయన చెప్పింది మన ప్రజానీకానికి హితకరము అనిపించగలిగేట్టుగా చేయాలి. ఇది వారి జీవితంలో అద్భుతంగా సాధించినటువంటి మహనీయులు రామానుజులు. కనుకనే వారి సమతా స్ఫూర్తికి ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి మూర్తి కాగలిగారు. వారి జీవితంలో ఏ ఏ సందర్భంలో ఎవరెవరి విషయంలో ఎలా ఎలా వారికి మార్గదర్శకులు కాగలిగారు, వారికి ప్రేరకులు కాగలిగారు. ఇలాంటి ప్రేరణ వారికి ఎవరి వల్ల కలిగింది? ప్రతి వ్యక్తికి వెనకాతలు ఎవడో ఒకడు ప్రేరకుడు ఉంటాడు.
ఆ ప్రేరణ తీసుకుని దాన్ని బహుముఖంగా లోకంలోకి తీసుకువెళ్ళగలిగే ప్రయత్నం వ్యక్తులు చేస్తుంటారు. రామానుజులకు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ వెనకాతల ఎలా ఏర్పడింది, వీరు ఏ విధంగా ఆయా వ్యక్తులని ఒప్పించగలిగారు, మార్గంలోకి తేగలిగారు, వారి ద్వారా సమాజాన్ని ఉద్ధరించగలిగారు, ఇవి ఒకసారి మనం స్మరించడం వారి జన్మ నక్షత్ర సందర్భంగా మనందరికీ కూడా ఆనందదాయకం, శ్రేయోదాయకం, మార్గదర్శకం. దాన్ని మనం రామానుజ సమతా స్ఫూర్తి కేంద్రంలో, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కేంద్రంలో ఈ 22వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా మనం చేసుకుంటున్నాం. రోజు వారి ఉద్ధరణ కార్యక్రమాలని కొద్దిగా మనం స్మరించుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామానుజులు మనందరి జీవితాలని కూడా చక్కటి జ్ఞాన సౌరభాలతోటి గుబాళింప చేయాలి అని, మంచి ఆచరణ మనకి అలవాటేటట్లుగా తీర్చిదిద్దాలి అని, మన ద్వారా సమాజానికి, సమాజంలోంచి మనకి ఒక సౌహార్దాన్ని అందేటట్లుగా ఈ జీవితాన్ని నడపాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ, జై శ్రీమన్నారాయణ.